హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ స్పేస్. ఈరోజు మనము ఈ వీడియోలో మనీ ప్లాంట్ని బుషీగా అందంగా ఎలా పెంచుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం ఒక హెల్తీ స్టెమ్ను దాన్ని సెలెక్ట్ చేసుకుందామండి. ఈ స్టెమ్కి ఆకులు ఎక్కువగా ఉండే విధంగా చూసుకుందాం. ఎందుకంటే మనకి కటింగ్స్ ఎక్కువ అవసరం అవుతుందండి. కటింగ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందామండి. ప్రతి కటింగ్కి ఒక నోడ్ వచ్చే విధంగా చూడండి. కటింగ్స్ ఇలా ప్రిపేర్ చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కుండీ సెలెక్షన్ అండి. కుండీ సెలెక్షను నేను ఓవల్ షేప్ కుండీ సెలెక్ట్ చేసుకున్నానండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పని. దీనికి డ్రైనేజ్ హోల్స్ కూడా బాగుండాలండి. ఈ డ్రైనేజ్ హోల్స్ని కోకో షెల్స్ పెట్టేసి కవర్ చేసాము. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ సాయిల్ అండి, సాయిల్ మిక్సింగ్. ఈ సాయిల్ మిక్సింగ్ ఎలాంటి సాయిల్ తీసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. మనకి గార్డెన్ సాయిల్ అయితే 30%, కంపోస్ట్ 30%, కోకోపీట్ 30%, శాండ్ 10%. ఇది తీసుకొని బాగా మిక్స్ చేస్తే మనకి ప్రపోర్షనట్ ఇలా ఉంటుందండి. ఇదేంటంటే మనకి మంచి డ్రైనేజ్ బాగుంటుంది సాయిల్ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల. నేను లైట్గా వాటరింగ్ చేశానండి. ఇక్కడ మనకు కటింగ్స్ ఇన్సెక్ట్ చేయడానికి బాగుంటుందని చెప్పని ఇట్లా వాటరింగ్ చేశాను. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కటింగ్స్ని కూడా కొంచెం దగ్గరగా ఈ ఓవల్ షేప్లోనే రౌండ్గా సెట్ చేసుకుంటే కొంచెం అందంగా ఉంటుంది. కొంచెం పార్ట్ మీకు పెద్దదనుకోండి 2 వరుసలు కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువగా బుషీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా కటింగ్స్ ఇలా పెట్టిన తర్వాత కొంచెం ఆ చుట్టూ కొంచెం ప్రెస్ చేయండి, సాయిల్ కూడా సెట్ అవుతుంది. దీనికి ఏంటంటే మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టకండి. ఇండైరెక్ట్ సన్లైట్ కానీ లేదంటే పార్షియల్ షేడ్లో కానీ పెట్టుకోవడమే బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే మనం డైరెక్ట్ సన్లైట్లో పెడితే ఇవన్నీ డల్ అయిపోతాయి, అంత షైనింగ్ రాదనమాట. 1 మంత్ తర్వాత మనకి మన మనీ ప్లాంట్ ఇలా ఉందండి. రూట్స్ కూడా బాగా వచ్చినాయి. లోపల కూడా చూడండి, రూట్స్ బాగా కనిపిస్తున్నాయి. నా 45 రోజుల తర్వాత ఇలా ఉందండి. చాలా షైనీగా కూడా ఉంది. ఇది 60 డేస్ తర్వాత అండి. మనం ఏంటంటే ఇట్లా ఇంత బుషీగా ఇట్లా అందంగా ఉన్నప్పుడు ఏంటంటే చిన్న పార్టీస్లో కానీ ఫంక్షన్స్లో కానీ మనం రూమ్ మధ్యలో ఇంట్లో హాల్లో కానీ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు వాటరింగ్ ఏంటంటే మనం సాయిల్ టెస్ట్ చేసుకొని సాయిల్ని చూసుకొని బాగా డ్రై అయినప్పుడు మాత్రమే వాటరింగ్ ఇస్తే బాగా తీసుకుంటుంది కూడా, ప్లాంట్ కూడా బాగా వాటర్ తీసుకుంటుందండి. మనం ఓవర్ వాటర్ చేసామనుకోండి రూట్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రూట్ రాట్ని అవాయిడ్ చేసుకోవడం మనం ఏంటంటే ఇట్లా సాయిల్ టెస్ట్ చేసుకొని చేస్తే ఆ రూట్ రాట్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మనకి రైస్ వాటర్ అండి. మనం బియ్యం కడిగిన తర్వాత వచ్చే వాటర్ని మనం వాటర్లో ఏంటంటే 1:1 ప్రపోర్షనేట్లు మిక్స్ చేసుకొని ఇట్లా వీక్లీ వన్స్ ఇచ్చామనుకోండి, దీంట్లో ఏంటంటే స్టార్చ్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కకి ఏంటంటే మనకి న్యాచురల్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడతాయి. దీనివల్ల మనకి ప్లాంట్ హెల్తీగా వస్తుంది.
లెంత్ స్టెమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇట్లా ట్రిమ్ చేసుకోవచ్చు. మనం ట్రిమ్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఆల్వేస్ ముషిగా ఉంటుంది. రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలండి ఇలా బుషీగా ఉండడం కోసం. నెక్స్ట్ ఏంటంటే మనకి రైనీ సీజన్లో ఈ గొంగళ పురుగులు ఇవి కూడా వస్తాయి. వాటిని కూడా చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అవన్నీ కూడా ఆకులు తింటూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.